ఓం నమ శివాయ. మనం ప్రజెంట్ అరుణాచలం నుంచి చిదంబరం వెళ్తున్నాము. ఇది మనకు 150 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. ఈ టెంపుల్ మొత్తము 40 ఎకరాస్లో విస్తరించి ఉంది. ఇక్కడ నటరాజస్వామి వారు వేసించారు. అంటే పంచభూతాలలో ఒక లింగమైనది ఈ టెంపుల్ చిదంబరం అంటే ఇక్కడ స్వామివారు ఆకాశలింగ రూపంలో మనకు దర్శనమిస్తారు. ఆదిశంకరాచార్యులు ఇక్కడ చంద్రమౌళేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఎవ్రీ డే 5:30కి ప్రదోష కాలంలో ఇక్కడ స్వామివారికి ఏం చేస్తారంటే అభిషేకం చేస్తారు. చేసిన తర్వాత ఆ శివలింగాన్ని తీసి మళ్ళీ ఒక పెట్టెలో పెట్టేస్తారు. ఇక్కడ శివుడు వచ్చి చర రూపంలో ఉంటాడు. అంటే కదల్చుకో, ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఎప్పుడైనా పెట్టచ్చు. ఈ టెంపుల్ యొక్క విశేషం ఇక్కడ ఇంకొక మాట ఏమంటే మహావిష్ణువు శివుడు ఇద్దరు కలిసి ఇక్కడ ఉన్న ప్రదేశం ఇదే. ఇంకెక్కడ ఏ టెంపుల్లో మనకు కనబడరు. అమ్మవారిని ఇక్కడ శివగామి అమ్మవారుగా కొలుస్తారండి ఈ టెంపుల్లోనే. ఈ టెంపుల్లో మరొక విశేషం ఏమరా అంటే మనకు మానవ శరీరానికి సంబంధించిన ప్రతి ఒక్క పార్ట్ గురించి ఇక్కడ వివరించడం జరిగింది. మనం ఒక రోజుకి 21,600 సార్లు గాలిని పీలుస్తాం కదా, దానికి సంబంధించి రాజగోపురం పై నుంచి అదే శివుని యొక్క ఇది ఉంటుంది కదా మనకు కలశం పైన, అక్కడ మనకు బంగారు తాపడంతో చెక్కబడి ఉంటుంది శివుడు. ఇంకోటి ఏమంటే ఈ 72,000 మేకులకి, అంటే మన నాడీ వ్యవస్థ 72,000 ఉంటాయి. ఆ 72,000 మేకులతో ఆ బంగారు తాపడాన్ని గుడి మొత్తం పైన చెక్కడం జరిగింది. మీకు వీడియో లాస్ట్లో నేను మనకు గుడి లోపలికి ఫోన్స్ అలో లేదు కాబట్టి మీకు లాస్ట్లో మీకు ఆ ఫోటో కూడా అటాచ్మెంట్ చేస్తాను, చూడండి ఒకసారి. చూడడానికి చాలా పీస్ఫుల్ అయిన టెంపుల్, కంపల్సరీ విజిట్ అయ్యాల్సి ఉంటుంది. ఇక్కడ నటరాజస్వామి వారు అమ్మవారు ఇద్దరు కలిసి ఇక్కడ నాట్యం చేస్తారు ఈ టెంపుల్లోని. మనకు ఫ్రంట్లో చూస్తే కనబడుతుంది. ఈ టెంపుల్ ఇక్కడ నుంచి మనకు జంబుకేశ్వరం టెంపుల్ కూడా చాలా దగ్గర అవుతుందండి. ఈ టెంపుల్ యొక్క మరొక విశేషత ఏమిరా అంటే మనకు వీళ్ళ యొక్క ఆర్కిటెక్చర్ ఎంత బాగుందంటే చూడండి. అప్పట్లోనే మనకు ఎలాంటి మిషనరీ లేకుండా పైనతో వీళ్ళు ఎంత సుందరంగా చెక్కారో మీరే చూడండి. ఈ టెంపుల్లో నాయనార్ల యొక్క జీవిత చరిత్రను ప్లస్ వాళ్ళ యొక్క జీవన విధానం ప్రతి ఒక్కరి ఈ టెంపుల్ని చోళరాజులు నిర్మించారు. చోళరాజులు వాళ్ళ శిల్పాలు ఎలా ఉంటాయో మనం ఆల్రెడీ వేలూరు టెంపుల్లో చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఈ వీడియోస్ నేను చేస్తున్నానంటే ఎవరికైతే శివుడి గురించి తెలియకుండా ఉంటాయో వాళ్ళకి ఈ టెంపుల్స్ గురించి తెలియదు, వాళ్ళ గురించి మాత్రమే నేను ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. దయచేసి నా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ చాలా చూపిస్తాం. ఈ టెంపుల్ లోపల భాగంలో మనకి మొబైల్స్ అయితే అలో చేయరు కాబట్టి ఇక్కడ వరకు వీడియో చేపిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.